వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మే 11వ తారీఖున మదర్స్ డే. అమ్మలకు ఒక రోజు ఏంటి అని అనొద్దు, నలుగురితో మనం కూడాను. నేను అలాగే అంటాను అనుకుంటాను కానీ మరి తప్పట్లేదు కదా. తప్పట్లేదు, అది ఏం అడగాలో కూడా నాకు తెలియట్లేదు. మదర్స్ డే అంతవరకే చెప్పగలుగుతున్నాను. ఆ రోజుని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేస్తున్నారు రమ్మగారు. చిన్నపిల్లలు అనుకోండి, ఎంచక్క ఏం చేస్తారు చెప్పిన, మా బుడ్డ చిన్నప్పుడు చిన్న కాగితం మీద హ్యాపీ మదర్స్ డే ఏదో వాళ్ళకి తెలిసిన ఒక డ్రాయింగ్ వేసేసి హ్యాపీ మదర్స్ డే ఓ బొమ్మ వేయటం, అంతే. ఓ బొమ్మ వేయటం చేయటం అంతవరకే తెలుసు, పిల్లలకి అంతవరకే తెలుసు. కానీ ఏం చేయాలి, పెద్దవాళ్ళు కూడా అంతే చేయ. అమ్మకి ఏదైనా ఒకటి కొనిపెట్టడం, అమ్మకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వటము, అక్కడికి వెళ్ళి సర్ప్రైజ్ గా ఏమైనా పంపించడము, అమ్మకి నచ్చిన ఫుడ్. కాకపోతే ఎవరికి ప్రశ్న రాదు, మా అమ్మకి ఇదే చాలా, అసలు అమ్మకి ఏం కావాలి, అమ్మకి ఏం ఇవ్వాలి మనం అనే ఆలోచన రావట్లేదు. అది రాదు కదా రమ్మగారు. ఒక మదర్ ఏం కోరుకుంటుంది జయ జనరల్ గా ఎవరైనా. ఇప్పుడు నువ్వు తల్లివి, నేను తల్లిని, నాకు 2 కొడుకులు ఉన్నాయి, నీకు ఒక కూతురుంది, అంతే కదా. ప్రతి తల్లికి ఏం కావాలని ఉంటుంది. అసలు పిల్లలు మంచిగా ప్రయోజకులై మంచి పేరు తెచ్చుకోవాలని ఒకటి ఉంటుంది. ఇంకాస్త పెద్ద తల్లులు అయితే, ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారనుకోండి, కాసేపు ఆమె పక్కన కూర్చొని నేను మాట్లాడాలి, పిల్లలుగా మీరు సంతోషంగా ఉండాలి, కాసేపు ఆవిడతో మాట్లాడాలి, అంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తారని నేను అనుకుంటాను రమ్మగారు. అంతే అంతే. తల్లులకి ఏం కోరుకోరేమో పిల్లల దగ్గర నుంచి. 100% తల్లులకి ఏమని ఉంటుందంటే, తమ పిల్లలు ముందు చిన్నప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, లడ్డుగా బొద్దుగా నున్నగా చబ్బీగా ఉండాలి, శుభ్రంగా తినేయాలి, బాగా చదివేసుకోవాలి. మనం ఏ చదువు చెప్పిస్తే ఆ చదువు వాళ్ళు చదివేసుకుని ఏమిటో ప్రయోజకులైపోయి ఏదో అయిపోవాలి. అన్నీ అయిపోయినా వాడు నా మాటే వినాలి, నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు. నా పిల్లాడు ఎప్పుడు నా కంటి ముందు, పిల్ల మన కంటి ముందే ఉండాలి, మనం చెప్పిన మాట వినాలి, మనం అడిగింది చెయ్యాలి, ప్రతిదానికి అమ్మ అని నా వైపుకే తిరిగి చూడాలి. అమ్మ నువ్వేమంటావు, అమ్మ నువ్వు చెప్పు, అమ్మ నువ్వు ఎలా చెప్తే అలా, నీకేది ఇష్టం నాకు కూడా అదే ఇష్టం, నీకేం కావాలో చెప్ప చేస్తా. ఈ సెంటెన్స్లు అన్నీ ప్రతి తల్లికి కావాలి. వద్దా? మన ఇద్దరం కూడా ఉంటాం అందులో. అన్నిటికీ వాడు ఇండిపెండెంట్ గా చేసేస్తే మావాడు చాలా ఇండిపెండెంట్ అని చెప్తూనే లోపల ఆ లోపల వాడు నా వైపు చూసి నాతో అవుననిపించుకోవాలని నాకు ఉంటుంది సహజంగా. అది బై డిఫాల్ట్ కదా రమ్మగారు. బై డిఫాల్టే, ఆటోమేటిక్ గా అలా జరిగిపోతుంది అంతే. తల్లులకి సహజమైనది. వాడు ఇప్పుడు మావాడు ఏ టైంలో ఫోన్ చేసినా 1 గంటకి 2ంటికి వచ్చినావా, తలుపు తీస్తాను నేను, తిన్నావా అని అడుగుతా. అదొక ప్రశ్న. నేను నిద్రలో ఉన్నానుకో, తినానమ్మా అని వాడే చెప్పేస్తాడు. అదా నా ప్రశ్న అదేనని వాడికి తెలుసు గ్యారంటీగా. అలాగే ప్రతి తల్లి ప్రశ్న, ప్రతి తల్లి కోరిక పిల్లలకి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ తెలిసిపోతుంది. కొంతవరకు జయ, కొన్నేళ్ల వరకు వాళ్ళ అమ్మకి ఏం కావాలో వాడికి తెలుసు. నేను అనుకుంటాను మనం జడ్జిమెంటల్గా ప్రవర్తిస్తాం ప్రతి విషయంలో. నేను కూడా ఇప్పుడు నేనైనా నువ్వైనా, నీకు ఒకతే పిల్ల కాబట్టి ఒకటి, మాకు 2 ఉన్నాయి కాబట్టి నేను ఒక రకం, వాడంతే, వాడు అలాగా వీడిలాగా, లేదా అది అలాగా ఇది ఇలాగా, పెద్ద అబ్బాయి అట్లా, చిన్న అబ్బాయి ఇట్లా, 3వ అబ్బాయి ఇట్లా, 4వ అబ్బాయి ఇట్లా, 16 మంది పిల్లలున్నా 16 మంది సంగతులు తల్లులకు తెలుస్తాయి. వీడింతేనమ్మా, ఇలాగే చేస్తాడు, మా పెద్దవాడు ఇలా కాదు, చిన్నపిల్లాడు ఇంతే వీడు అనగానే చిన్నవాడికి వాడు అంతే, కానీ వాడికి కష్టంగా ఉంటుంది. మా అమ్మ నన్ను ఇలా అనేస్తుంది, వాడు అంతేగా ఉంటాడు, కానీ అమ్మ తను అనకూడదు అనుకుంటాడు. వాడు అంతే, వాడు సెల్ఫిషే, వాడు సరిగ్గా బిహేవ్ చేయడు, వాడు అల్లరి చేస్తాడు, వాడు కోతి వేషాలు వేస్తాడు, వాడు సరిగ్గా ఉండడు, బ్యాడ్ బిహేవియర్. పెద్దవాడు బాధ్యతగా ఉంటాడు. వాడు అమ్మ మీద కోపం పెంచుకుంటాడు, పెద్దవాడి మీద కష్టం తోస్తుంది వాడికి. ఆ పెద్దన్నయ్య మొహం కూడా గిట్టదు. ఇది వరకు ఆ కాలం. ఇప్పుడు ఏముంది, 1, 2. ఈ 1, 2 కూడా అమ్మవాడిని బాగా చూసేస్తోందేమో, దీన్ని బాగా చూసేస్తోందేమో, దానికి ఎక్కువ పెట్టేస్తుందేమో, మా అమ్మకి చెల్లె ఇంపార్టెంట్ నేను కాదు, అవి తెలుస్తూ ఉంటాయి. అమ్మల మదర్స్ డేకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, అమ్మ పట్ల జడ్జిమెంటల్గా ఉండద్దు, అమ్మకి కావాల్సినది అంతేనా. అంతే. ఆమెకి ఇప్పుడు మన అన్నిటికీ కారణాలు ఉన్నట్టే, ఒక పిల్లాన్ని ఎక్కువ లాలించడానికి, ఒక పిల్లాన్ని ఎక్కువ కేకలేయడానికి తల్లికి తగిన కారణాలు ఉంటాయి. అకారణంగా అద్భుతమైన బిడ్డని తల్లి కేకలేదు. కేకలేయించుకునే గుణం ఉన్నవాడికి కేకలు పడతాయి, తిట్టించుకునే పరిస్థితులు ఉన్నప్పుడే వాడికి తిట్లు పడతాయి. నన్ను తిట్టింది వాడిని తిట్టలేదు అనిపిస్తుంది. వాడిని తిట్టకపోవడానికి అమ్మ జడ్జిమెంట్ ఏదో ఉంటుంది ఆవిడికి కారణం.
ఓ పిల్లని బాగా చూడడానికి, ఓ పిల్లని సరిగా అంతంత మాత్రంగా ఎక్కువ పట్టించుకోపోవటానికి వీడు ఇండిపెండెంట్, అందుకని వీడు పట్టించుకోకర్లా, వాడు డిపెండెంట్ పిల్లవాడు, వాడు వేల్పించుకున్నాడు వాళ్ళు. ఓకే. వాడిని ఎక్కువ చూడాల్సి వస్తుంది అంతే కదా. బలహీనమైన బిడ్డని భగవంతుడు కూడా వదిలిపెట్టాడు, తల్లి ఎట్లా వదులుతుంది? మీరు అమ్మలకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఆమె ప్రవర్తనని జడ్జి చెయ్యొద్దు మీ విషయంలో. ఓకే, ఇది ఒక పాయింట్. ఇది ఒక ఏజ్ వరకు, కాస్త పెళ్ళై పెద్దవారు అయిపోయారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాళ్ళకి కూడా పిల్లలు వచ్చేసారు, ఇలాగే ఉంటారు. అయినా కూడా మా చిన్నప్పుడు మా అమ్మకి మా అక్క అంటే చాలా ఇష్టం అండి, మా చెల్లి అంటే చాలా ఇష్టం మా అమ్మకి, ఇలా చెప్పేవాళ్ళు. నువ్వు వెళ్ళలేదా జయ? విన్నాను రమ్మగారు. మా అమ్మకి మా చెల్లి అంటే బాగా ఇష్టం, విన్నాను. చెల్లి దగ్గరే ఉంటుంది, ఆమెకు అక్కడ ఏదో కంఫర్ట్ ఉంది. నువ్వు అన్నిటికీ రుసరుసలాడతావు, తుమతుమలాడతావు, మీ చెల్లెలు మీ అమ్మని సహిస్తుంది, ఆమె కథ అక్కడ నడుస్తుంది, అందుకని ఆవిడ అక్కడ ఉంటుంది. నేను మాత్రం పిల్లని కదంటే పిల్లవే, నేను దగ్గర నీ గోల పడద్దు, ఆ తేడా ఉంటుంది కదా. ఖచ్చితంగా కదా. పెద్దయ్యాక కూడా ఇవే ఉంటాయి జయ. ఓకే, పెద్దయ్యాక కూడా ఉంటాయి. ఇప్పుడు తల్లుల్లో చెడ్డతనం లేకపోతే ఎక్కువ ఓవర్ జడ్జిమెంటలు, ఓవర్ టఫ్, ధూర్తమైన ప్రవర్తన సరిగ్గా లేకపోవటం, పిల్లలతో బాగా లేకపోవటం ఉండొచ్చు, కొంచెం ఉండవని మనం అనలేం. ఆదిశంకర్లు అమ్మవారు ఒక స్తోత్రంలో చెప్తారు, కుపుత్రో జాయేత క్వచితపి కుమాత నభవతి అని. కుపుత్రో జాయేత అంటే చెడ్డ కొడుకులు పుట్టచ్చు, క్వచితపి ఎక్కడ కూడా కుమాత ఉండదు, చెడ్డ తల్లి ఉండదు. కాలం మారింది, శంకరుల కాలం నాటికి ఇప్పటికీ కాలం మారింది. ఆయన అమ్మవారిని గురించి చెప్పారు. అమ్మవారు అందరికీ సమానంగా చూస్తుంది, అందరికీ సమానంగా ఇస్తుంది. ప్రకృతి మాత అనుకుందాం, మనకి ఇంతమంది జీవరాశులకి అన్ని రకాల శరీరాలు, ముక్కులు, కళ్ళు, చెవులు ఇచ్చింది. కొందరికి కళ్ళు ఇవ్వల, వాడికి ఇంకో ఎబిలిటీ డబల్ చేస్తుంది. కొందరికి కాళ్ళు ఇవ్వలేకపోయింది, ఇంకోటి ఏదో డబల్గా ఇస్తుంది. కొన్నిటికి కన్ను కాలు కూడా తీసేసుకుంటుంది, వాళ్ళకి ఇంకో రకం ఇస్తుంది. ఆ కన్ను కాలు తానే అయిన వాళ్ళని ఎవరినో వీళ్ళకి అటాచ్ చేస్తుంది. అట్లా చెప్తారు, ఎక్కడా చెడ్డ తల్లి ఉండదు అని. ఈ కాలంలో అక్కడక్కడ మనకి చెడ్డ తల్లులు, దుర్మార్గులైన తల్లులు ఈ పిల్లల పట్ల ఏ రకమైన సున్నితత్వము లేని తల్లు రేర్గా ఉంటారు, కనపడతారు. కానీ అది సహజంగా జరగదు, అసలు అది పాయింటే కాదు అది మనం డిస్కస్ చేసుకోవద్దు అనిపిస్తుంది నాకు. అదే ఇలాంటిది ఒకటి జరుగుతుంది, చూపించొద్దు, అసలు దాన్ని చూడొద్దు. కానీ ఏమవుతుంది, ఈ పిల్లల్లో స్వార్థపరత్వాలు ఉండడానికి అవకాశం ఉంది ఎక్కువ. వీళ్ళు రకరకాల ప్రపంచాలు చూస్తారు, రకరకాలు నేర్చుకుంటారు, రకరకాలు తెలుసుకుంటారు. బాగా నిర్లక్ష్యం చేయటానికి వీలైంది తల్లే. ఎందుకంటే నువ్వు ఎంత నిర్లక్ష్యం చేసినా ఆమె నిన్ను వదిలిపెట్టదు. నువ్వు ఎలా ఉన్నా తల్లి వదలదు. దుర్మార్గుడైన వాడికి కూడా తల్లి వదిలిపెట్టదు. అంతే. ఎంతంతో చెడ్డ పనులు చేసిన వాళ్ళు, ఎన్నో రకాల రాక్షస కృత్యాలు చేసిన వాళ్ళని కూడా తల్లులు క్షమాభిక్షని అర్థిస్తున్నది కనపడుతుంది. వాళ్ళు ఎక్కువ లేరు. అదే మీరు చెప్పింది 100% కరెక్ట్ అమ్మ. నాది ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, పెద్దవాళ్ళం అయిపోతున్నాం, మాకు పిల్లలు వచ్చేస్తున్నారు. అమ్మని ఈ వయసులో, అంటే ఆ వయసుకు వచ్చేసినాక, అప్పుడు కూడా అమ్మకి పిల్లల మీద అంతే ఉంటుంది కదా. పిల్లలు ఏం చేయాలి అంటే, ఏ విధంగా ఆమెతో ఉండాలి, గడపాలి అనేది నా ప్రశ్న. ఆమెను ఎలా తీసుకోవాలి, ఎలా చూసుకోవాలి? పోనీ మగ పిల్లలైనా ఆడపిల్లలైనా తల్లిగానే తీసుకోవాలి. తల్లిగానే ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఇచ్చినంత సమయం ఇవ్వలేం, కాస్త అంటే అదే నేను ఆ ఎట్మోస్ట్ కేర్ ఇవ్వలేకపోవచ్చు. ఆమె మనకి ఇచ్చిన దాంట్లో 100వ వంతు కూడా మనం ఇవ్వలేం. ఎప్పుడు ఎవరైనా అంతే కదా. నేను మా అమ్మకైనా అంతే, రేపొద్దున మా పిల్లల్ని మాకైనా అంతే. అంతే మన ప్రపంచం పెరిగిపోతుంది. భర్త పిల్లలు వస్తారు ఆడపిల్లలకి, భార్య పిల్లలు, ఆఫీసులు, ఉద్యోగాలు, సమస్తం వ్యాపారాలు వస్తాయి మగపిల్లలకి. ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు ఉన్నాయి కదా. ఇది వచ్చినా కూడా ఇప్పుడు అమ్మ చుట్టూతానే సెంట్రికల్ గా మనం ఆమెను మధ్యలో పెట్టి చిన్నప్పుడు తిరిగినట్టుగా తిరగలేము. కానీ మన జీవితంలో ప్రైమ్ పార్ట్ అమ్మ, ముఖ్యమైన భాగం అమ్మ అనేది ఉండాలి మనకి. ఆమెకి ఇవ్వాల్సిన గౌరవము, మర్యాద, సమయము ఇచ్చి తీరాలి. గౌరవం, మర్యాద, అపేక్షనే అమ్మగా అంటే కావాలి మనకి. టైం ఇవ్వం. ఏజ్ పెరిగే కొద్దికి తల్లులు సమయం కోరుకుంటారు. వాళ్ళ జీవితంలో లయన్ షేర్ మనకి ఇచ్చేస్తారు. అవును. మనం క్యాట్ షేర్ అయినా ఇవ్వద్దా? 100% ఇవ్వాలి కదా. 100%. కనీసం ఆ క్యాట్ షేర్ అయినా, చిన్న షేర్ అయినా తల్లికి ఇవ్వండి. ఏదో ఒక సమయంలో, రోజుకు ఒకసారో అరసారో
2 రోజులకు ఒకసారి ఒక నియమం పెట్టుకుని ఈ టైంకి పిల్లాడు ఫోన్ చేస్తాడు, కూతురు ఫోన్ చేస్తుంది అనే నమ్మకం ఉంచండి వాళ్ళకి. అబ్బా, ఈ మాట నేను దాని నుంచి మీ వైపు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది. ఆ సమయం సాయంత్రం అయితే 2 రోజులైంది, ఇవాళ అబ్బాయి ఫోన్ చేస్తాడు, అమ్మాయి ఫోన్ చేస్తుంది, కోడలో అల్లుడో ఎవరో ఒకళ్ళు వారానికి ఒకసారి మాట్లాడతారు. ఆదివారం మధ్యాహ్నం అయితే ఫోన్లు వస్తాయి, వాళ్ళు ఖాళీగా ఉంటారు. లేదా ఆదివారం పొద్దున్నే, శనివారం దాకా మీరు బిజీగా ఉంటారు, ఆదివారం పొద్దున్న అమ్మకి నాన్నకి ఓ ఫోన్ చేయండి, కాసేపు మాట్లాడండి. ఉన్నావా, తిన్నావా, పడుకున్నావా, ఎక్కడికైనా వెళ్ళావా, ఒంట్లో బాగుంటుందా, ఏమైనా డాక్టర్ అపాయింట్మెంట్ కావాలా, నువ్వు ఇక్కడికి వస్తావా, పోనీ మమ్మల్ని అక్కడికి రమ్మన్నావా. ఆవిడ ఏదో చెప్తుంది, పక్క వాళ్ళవి వెనక వాళ్ళవి వినండి, కాసేపు టైం ఇవ్వండి అంతే. ఒక మదర్స్ డే రోజునే మాత్రమే టైం ఇస్తాము, మిగిలిన సమయాలు ఇవ్వము అని కాకుండా వారానికి ఒక్క రోజు, వారానికి ఒక్క అరగంట కనీసం. తల్లులకే సమయం ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు జయ, పాపం లేదని మనం అనకూడదు. ఈ కాలానికి లేదండి, ఇవ్వలేని వాళ్ళందరికీ ఇది ఒక మాట చెప్పాలి అని అనిపిస్తుంది. ఈ సమయం వాళ్ళకి ఇచ్చేది, మీరు ఇవ్వగలిగేది అంతే. మీరు వాళ్ళ పూర్తి జీవితాన్ని తీసుకున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. మనమ్మ పూర్తి జీవితం రక్త మాంసాలే కాదు, ఆవిడ జీవితంలో లయన్ షేర్ టైము తీసుకున్నాం మనం. ఎంత ఆవిడ కష్టపడపోతే అంతా పడలేదు, మీ పిన్నో పెద్దమ్మో వాళ్ళ పిల్లల కోసం పడినంత పడలా, కానీ నీ పడగలిగినంత పడి. ఎవరి కష్టం వారిదే కదా, వారిదే కష్టం, పిన్నిది అమ్మ కష్టం. అలా అంటారు, మా పిన్ని పెద్దమ్మ అయితే దగ్గర కూర్చుని ఐఐటీలు చదివించారు, మా అమ్మ అంత చేయలేదు అంటారా? అబ్బో బోడు మంది ఉన్నారు. ఎవరికి వాళ్ళు గుండెలు మీరు చేసుకోండి అన్నావో లేదో మనకే తెలుస్తుంది, పక్క వాళ్ళకి తెలియక్కర్లా, మనకు తెలుసుగా. నేను సమాజాన్ని తక్కువ చూస్తున్నట్టున్నాను రమ్మగారు, చాలా తక్కువ చూస్తున్నా. నీకు తెలీదు, నీకు తెలీదు, నేను చూస్తాను జయ, నాకు తెలుసు, నేను వింటాను. నాకు అమ్మ గురించి కూడా ఇట్లా మాట్లాడుతున్నారా అని అనిపిస్తోంది అంటారు. మా అమ్మ మాకు ఎక్కువ సమయం ఇవ్వలేదు, ఎంతసేపు వాళ్ళ చుట్టాల పక్కాలను చూసుకునేది. మా పిన్ని అయితే ఇలా చుట్టాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాల, దగ్గర కూర్చోబెట్టుకుని చదివించడం వల్లే వాడు ఏమిటో అయ్యాడు, నేను అవ్వలేదు. ఆవిడ ఆ రకంగా టైం ఇచ్చింది, ఈవిడ ఈ రకంగా టైం ఇచ్చింది. నాకు ఒక అతను చెప్పాడు జయ, ఇదే విషయం చెప్పి, నేను బ్లేమ్ చేయదలుచుకోలేదండి, కానీ ఒకటి ప్లస్ అయింది నాకు. మా కజిన్స్ అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు, మా ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు, చుట్టాలు పక్కాలు, మా నాన్న వైపు అమ్మ వైపు కూడా. ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు మాకు పెద్దగా చదువుకోవడానికి సమయం ఉండేది కాదు, మేము అందరి పనులు చేస్తూ ఉండేవాళ్ళం. బట్ నాకు ఒకటి డిఫరెన్స్ కనపడుతుందండి, మా కజిన్స్కి ఎవరితోటి సత్సంబంధాలు లేవు. నేను మాత్రం సీతమ్మ కొడుకుగా ఇప్పటికీ అందరితోటి క్లోజ్గానే ఉన్నానండి. సీతమ్మ కొడుకుని నేను, గౌతమిపుత్ర శాతకర్ణి లాగా చెప్పాడు అతను. అలా ఫీల్ అవుతాను నేను. మీ అమ్మ నీకు శ్రద్ధగా చదివించలేదు, లేకపోతే అప్పుడు నీకు కూడా ఇంజనీరింగ్ సీట్ వచ్చిందని వచ్చేదేని మా కజిన్ ఒకడంటే నేను అనుకున్నాను, నాకు ఇంజనీరింగ్ సీట్ రాలా, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా నా ఎవరో ఒక కజిన్, మా అమ్మ వల్ల మేలు పొందిన వాళ్ళు ఎవడో ఒకటి నాకు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు మా పిల్లలు పైకి వెళ్ళే పరిస్థితిలో మా కజిన్స్, మా అమ్మ ఎవరెవరిని ఎలా ఏ సమయాల్లో ఆదుకుందో వాళ్ళందరూ అన్ని చోట్ల ఉన్నారు, ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉన్నారు. మేము ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే మా గ్యారంటీగా ఒకడు, మా అమ్మ కజిన్ ఒకడు దొరుకుతాడు అక్కడ. సీతమ్మ కొడుకు అంటారు నన్ను. 50 ఏళ్ళు వచ్చినా నేను ఇంకా సీతమ్మ కొడుకుగానే ఉన్నానండి. మా అమ్మ అంత గొప్పది. ఆయన నాకు తన గురించి చెప్తూ నన్ను అప్రిషియేట్ చేయడానికి ఫోన్ చేసి అతను చెప్పారు ఈ సంగతి. అంత పెద్ద ఉద్యోగం రాలేదు నాకు, కానీ పర్వాలేదు. మా కజిన్స్ మాకంటే పై స్థాయిలో ఉన్నారు, వాళ్ళలో కొంతమందికి మా అమ్మ కూడా హెల్ప్ చేసింది. ముళ్ళపూడి వెంకటరమణ గారు తన కథలు రాసేటప్పుడు, మన కోతుకొమ్మచ్చి అవి రాసేటప్పుడు వాళ్ళ అమ్మగారి గురించి రాశారు ఇట్లా. కక్కి గారి అబ్బాయి అనేవారట ఈయన్ని. ముళ్ళపూడి వెంకటరమణ లబ్ధ ప్రతిష్ఠులు. అవును, ఎంత గొప్ప రచయిత. బాపు ముళ్ళపూడి రమణ గారు, బాపు రమణలు ఎంత అద్భుతమైన డియో. అవునండి, మనం పొద్దున్నే గుర్తు చేసుకోవాలి సినిమా వాళ్ళని, ఎవరినైనా రచయితల్ని, లబ్ధ ప్రతిష్ఠుల్ని, తెలుగు వాళ్లలో అద్భుతమైన వ్యక్తులు గుర్తు చేసుకోవాలంటే ఆ వరుసలో బాపు రమణలు ముందు వరుసలోనే ఉన్నారు కదా. అవును, ఆయన రాశారు, కక్కి గారి అబ్బాయి అన్నారు వాళ్ళందరూ నన్ను. కక్కి అంటే పిన్ని, కాకి అనమాట అది. ఆవిడ ఎంత మందికో ఫీజులు కట్టారట వాళ్ళ అమ్మగారు, ఈయన దగ్గర డబ్బులు తీసుకుని. ఆవిడ చనిపోయినప్పుడు ఎంతమందో వచ్చారట ఆవిడ వల్ల సహాయం పొందిన వాళ్ళు. ఇంత ప్రతిష్ట చిన్నదైపోయింది మా అమ్మ ముందని రాశారు. అట్లాంటి తల్లులు ఎంతమందో. అవునండి, ఎంతో మంది. ఈ మధ్య మనం బుక్ లైబ్రరీ గురించి మాట్లాడేమా, ఆ రోజు భరణి గారు కూడా ఉన్నారు మనతో పాటు. తల్లులు చదవాలి,
అని చెప్పాను నేను. నాకు అప్పుడు నేను 2 వాక్యాలు చెప్పలా, ఇప్పుడు అది చెప్తాను చూడదు. తల్లులు చదవాలంటే పూర్వం ఏ తల్లులు చదువుకున్న తల్లులు కాదు. ఇప్పుడు మీ అమ్మాయినా ఏం చదువు ఉంటుంది జయ? 7th క్లాస్ చదువుతుండగా మ్యారేజ్ చేసి పెళ్లి చేసేశారు. మా అమ్మకు 1వ క్లాస్ కూడా లేదు, మా అమ్మకి స్కూల్ లేదు. అంత లబ్ధ ప్రతిష్ఠులైన తనికెళ్ళ భరణి గారు అమ్మగారు మాత్రం ఏం పెద్ద చదువులు చదువుకుంటారు ఆ కాలంలో కదా. ఏదో పెద్దవాళ్ళ శిక్షలు అవి చదువుకున్న కాలమే. వారు ఏమైనా చిన్న తరగతులు చదువుకున్నారేమో కానీ ఎంఏలు ఎఫ్ఏలు లేవు కదా ఆనాడు. అయినా పిల్లలందరూ అద్భుతమైన రైటర్లు గాను ఎంత లబ్ధ ప్రతిష్ఠలు కాదు, చాలా గొప్ప పేరు తెచ్చుకున్న వాడు సంతానం కలిగి ఉన్నారు. ఇప్పుడు మా అమ్మాయినా అంతే. అవును, మా ఇంట్లో మేమందరం చదువుకున్నాం. ఒక పిల్లకి చదువులేని పిల్ల లేదు మా ఇంట్లో. మేము 8 మంది ఆడపిల్లలు ఉంటే 8 మంది చదువుకున్నాం. ఒక పిల్ల కూడా చదువు రాంది చదువు లేనిది తెలివి తక్కువది లేదు మా ఇంట్లో. మా అమ్మకి ఏం లేదు చదువు. పిల్లల్ని చదువు వైపుకి తోసే గుణమైనా ఉండేది ఆ రోజుల్లో, వాళ్ళకి లేకపోయినా అట్లీస్ట్. ఇప్పుడు మనం చదువుకుంటున్న తల్లుడం కాబట్టి మన పిల్లల్ని ఇంకా చదివించాలంటే మనం ఇంకా కొంచెం బాగా ఆలోచించాలని చెప్పుకుంటాం. అవును, ఇప్పుడు మనం ఇలాంటి స్థాయిలో కొంతమంది మనుషుల్ని నుంచోబెట్టారు, నుంచున్నామంటే మనం ఎంత పరిగెత్తామో, మన కింద నిలబడి మనని తోసింది అమ్మే కాదు. 100% అండి. ఈ పైకి తోసిన అమ్మకి సమయం ఇవ్వలేమంటే ఇంకెలాగా మరి? ఓ పిల్లాడు ఐఐటీవో బీటెక్కో ఏమిటో టెక్ చేశాడు, వాడు ఇంతప్పటి నుంచి వాడికి ఎన్ని చేస్తే ఒక టెక్ ఎక్కుతాడమ్మా వాడు? ఎంత సమయం, ఎంత ఓపిక, ఎంత ఖర్చు. తల్లుల రక్త మాంసాలతో పాటు వాళ్ళ సమయం, వాళ్ళ జీవితం, వాళ్ళ కెరీర్, వాళ్ళు మొత్తం అరిగితేనే పిల్లాడు ఒకడు ఎక్కుతాడు పైకి. ఎంతో కొంత నలగాల్సిందే కదమ్మా. కొందరు పిల్లలకు సరిపోదు, పగళ్ళు నిద్రపోరు, రాత్రిళ్ళు నిద్రపోరు. 7-8 ఏళ్ల వయసు వచ్చేదాకా ప్రతిరోజు రాత్రి నిద్రలేచే వాళ్ళు ఉంటారు. తల్లికి నిద్రేది మరి మనం ఇవ్వద్దా సమయం? ఇవ్వాలి కదా, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇలా ఆలోచించండి. ఈ ఒక రోజున ఏదో గిఫ్ట్ ఇద్దాం, అమ్మకు ఒక చిన్నపిల్లలాగా 4వ క్లాస్ పిల్ల చేసినట్టు ఒక గ్రీటింగ్ కార్డు ఇచ్చి సరిపెట్టద్దండి దయచేసి. వాళ్ళకి మనకి తేడాను చూపించుకోవాలి. మనం పెద్దవాళ్ళమయ్యాం. మన జీవితంలో మన సమయం కొంతమందికి ఎవరికైనా ఇవ్వటం అంటే ఏమిటో అర్థమయ్యే వయసు వచ్చింది మనకి. సమయం ఇవ్వటం అంటే ఏమిటో తెలుసు కదా మనకి. ఆ సమయాన్ని అమ్మకి ఇవ్వండి. ఫస్ట్ ప్రయారిటీ మొదట ఇవ్వండి. వారంలో 1 రోజు, నెలకు 1 రోజు ఖచ్చితంగా కాసేపు వాళ్ళతో స్పెండ్ చేసి, వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళి ఏ భోజనానికో తీసుకుపోయి, వాళ్ళకి ఏ ఇష్టం గుడో గోపురమో ఓ తీర్థయాత్రో ఓ ప్లేసో, వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళో, వాళ్ళకి క్లోజ్ చుట్టాల ఇళ్ళో వాళ్ళని సంతోషపెట్టడం. సరే మన అమ్మ అలా సంతోషపడే అమ్మ కాదనుకోండి, ఆమెకి ఏం కావాలో అదైనా చేయండి. ఏం కావాలి నీకు అని అడిగి దానికి ట్రై చేయండి ఈ మదర్స్ డే రోజున. చాలా సంతోషం రామ్ గారు. నమస్తే. నమస్తే జయ.